వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్? లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఏం జరుగుతుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వగానే మనము ఏదర్ ఆన్ టేబుల్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కానీ వెంటిలేటర్ మీద ఉంటాము, ఐసీయూలో ఉంటాము. అట్లీస్ట్ ఒక 5 to 7 రోజులు ఐసీయూలో ఉంటాము. రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ ఉంటుంది. డైలీ మనకి ఏమైనా బ్లీడింగ్ వస్తుందా, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఎలా ఉంది, బ్రీదింగ్ ఎలా ఉంది, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, డైలీ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నీ అయిపోతాయి. ఒక 7వ రోజుకి అలాగా మనకి ఫస్ట్ మొదటి వారంలో కొంచెం బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక వారం గడిచాక పేషెంట్ రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్లో యూజువలీ ఇంకో వారం 10 రోజులు ఉంటాడు. ఈ వారం 10 రోజుల్లో బాడీ ఏమైనా లివర్ని రిజెక్ట్ చేస్తుందా, లివర్లో బైల్ డక్ట్ అనాస్మోసిస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఇలాంటివన్నీ మనం చెక్ చేస్తాం అనమాట. ఈ ఫేజ్ అయిపోయినాక మనము డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసాక పేషెంట్ యూజువలీ మనము వేరే వాళ్ళ నుంచి పేషెంట్స్ అయితే మీరు మన హైదరాబాద్లోనే ఉండాలి. రెగ్యులర్ చెకప్స్ ఒక నెల వరకు, ఆపరేషన్ అయిన ఒక నెల 6 వారాల వరకు ప్రతి 4వ రోజు చెకప్ అవుతుంది. ప్రతి 4వ రోజు పేషెంట్ వస్తూనే ఉంటాడు హాస్పిటల్ చెకప్లకి. రెగ్యులర్ చెకప్ చేస్తాం. ఒక 6 వారాలు అయ్యాక ఆ టైంలో పేషెంట్కి ఇమ్యూనో సప్రెషన్ అంటే బాడీ ఇమ్యూనిటీని తగ్గించే మందులు యూజువలీ మనము ఏం యూజ్ చేస్తాం అంటే సిఎన్ఐ, క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్, టాక్రోలిమస్ లాంటివి, దెన్ మెటబాలిక్ అంటే మైకోఫెన్లేట్ అలాంటివి, అజోథైప్రిన్ లాంటి మందులు, అండ్ స్టెరాయిడ్స్, లో డోస్లో స్టెరాయిడ్స్ ఇస్తాం. ఈ మందులు డోసులు ఒక 3వ నెల నుంచి బాగా తగ్గిస్తూ పోతాం అనమాట. బట్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ మొదటి 2-3 నెలల్లో కొంచెం బయట ఫుడ్ తినడం కానీ, బయట జనాల్ని కలవడం కానీ చేయకూడదు. అండ్ ఒక 3 నెలల వరకు వారానికి ఒకసారి ఫాలోఅప్కి వస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు. అండ్ ఈ ఇమ్యూనో సప్రెషన్ చేసుకోవాలి. ఒక 3 నెలల తర్వాత ఇమ్యూనో సప్రెషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చెకప్లు కూడా ఫస్ట్ నెలకోసారి, 3 నెలలకోసారి, ఒక ఆపరేషన్ అయిన 1 సంవత్సరం తర్వాత 3 నెలలకోసారి, 2-3 సంవత్సరాల తర్వాత 6 నెలలకోసారి. సో ఫ్రీక్వెన్సీ తగ్గిపోద్ది. కానీ ఎప్పటికైనా లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ జీవితాంతం డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి. వాళ్ళకి ఆ ఇమ్యూనో సప్రెషన్ మందులు బంద్ చేయకూడదు. చాలామంది మా పేషెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యాక అప్పుడు చాలా లో డోస్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం అంత బాగానే ఉన్నాం కదా 5-6 ఏళ్ళ తర్వాత మా మందులు కూడా బంద్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనకి అప్పుడు క్రానిక్ రిజెక్షన్ అంటే ఒక పీరియడ్ టైం క్రానిక్ రిజెక్షన్ వస్తుంది. ప్లస్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్కి ఎప్పటికీ కూడా మనము 6 నెలలకు అవ్వచ్చు, సంవత్సరానికి ఒకసారి అవ్వచ్చు, డాక్టర్ చెప్తాడు. బట్ రెగ్యులర్ డాక్టర్ ఫాలోఅప్లో చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. జీవితాంతం ఇమ్యూనో సప్రెషన్ మందులు వేసుకుంటూ ఉండాలి. బట్ ఇవి చాలా మిన్సిక్యూల్ డోసెస్, నార్మల్ లైఫ్ బ్రతకొచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. మనకు ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి డాక్టర్ కలవడం ఏం పెద్ద ఇష్యూ కాదు.